మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనము. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ప్రియ దైవజనమా, యాకోబు తన కుమారులను దీవిస్తూ ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. ఆనాడు భక్తులు రక్షణ కొరకు కనిపెట్టారు. ఎందుకనగా రక్షణ యెహోవా ఆధీనమై ఉన్నది. కానీ 2000 సంవత్సరాల క్రితం తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అవును, ఆనాడు బాల యేసును సుమయోను చూచి లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనములో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, రక్షణ మనకు సమీపముగా ఉన్నది. అవును, చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనము, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. అవును, మన నీతి క్రీస్తే. ఆయన నా పాప శాపమును భరించడానికి ఈ లోకానికి పాప శరీరాకారముతో మనుష్య కుమారునిగా అవతరించాడు. మరి ఆయన ద్వారా రక్షణ సకల ప్రజలకు అనుగ్రహించబడి ఉన్నది. మరి ఎవరికి ఆయన రక్షణ సమీపముగా ఉంటుందంటే, చూడండి, 85వ కీర్తన 9వ వచనము, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ఎడల భయము కలిగి ఉన్నావా? నిజముగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నీవు జీవిస్తే ఆయన అనుగ్రహించు రక్షణ నీకు సమీపముగా ఉంటుంది. కానీ దాని కొరకు నీవు నీ భక్తిహీనతను విడిచిపెట్టాలి. కేవలము భయము కాదు, కానీ భక్తితో కూడిన భయమును నీవు దేవుని పట్ల కలిగి ఉండాలి. ఎందుకంటే 119వ కీర్తన 155వ వచనం ప్రకారం భక్తిహీనులకు రక్షణ దూరముగా ఉన్నదని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భక్తిహీనులు ఆయన కట్టడలను అనుసరించుటకు వాటిని వెదకరు. అవును, నీవు ఆయన ఆజ్ఞానుసారము జీవించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి తీర్మానము తీసుకుంటే ఆయన అనుగ్రహించు రక్షణ నీకు సమీపముగా ఉంటుంది. ఆ రక్షణ నీకు దేవుడు కనపరచాలి అంటే నీ నోట స్తుతియాగము ఉండాలి. 50వ కీర్తన 23వ వచనము, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరి రక్షణ కొరకు అనేక దినములుగా విజ్ఞాపన చేస్తూ ఉన్నావు? వారు ఇంకా దేవుని రక్షణతో అలంకరించబడడం లేదని దిగులు చెందుతూ ఉన్నావా? అయితే వారి రక్షణ కొరకు నీవు మార్గము సిద్ధపరచాలి అంటే స్తుతియాగము అర్పించే బిడ్డగా నీవుండాలి. నీవు వారి పక్షముగా స్తుతియాగము సమర్పిస్తే వారికి దేవుడు రక్షణ కనపరచినట్లు మార్గము సిద్ధపరచిన వాడవు అవుతావు. కాబట్టి ప్రియ దైవజనమా, ఆయన రక్షణ ఆలస్యము చేయలేదు. అవును, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనములో తెలియజేసి ఉన్నాడు. ఆయన ఏనాడో రక్షణను మనకు అనుగ్రహించడానికి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆ రక్షణ నీవు పొందుకోవాలి అంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞానుసారము జీవించడానికి ఒక తీర్మానము తీసుకునగలవా? ఎన్నో సంవత్సరాలు నిన్ను దాటిపోతూ ఉన్నాయి. నామకార్థమైన జీవితంతో
లోకానుసారమైన జీవితంతో ఈ సంవత్సరము కూడా నీ జీవితంలో దాటిపోవలసిందేనా? ఒక్కసారి ప్రభు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా సకల మానవ ప్రజల కొరకు ఆయన సిద్ధపరచిన రక్షణను కనులారా చూచి నీవు కూడా రక్షణ పొందాలి అంటే, అలంకరింపబడిన ఆ రాజును నీవు కనులారా చూడాలి అంటే అనుదినము వాక్య ధ్యానము, క్రమమైన ప్రార్థన జీవితము నీవు అభ్యాసము చేసుకొనాలి. ఈ సంవత్సరాంతమున ఒక నిర్ణయము తీసుకొనగలవా? దేవా, నీ రక్షణ నాకు అనుగ్రహించు, నీ రక్షణ నాకు సమీపముగా ఉన్నది. నీవు నీ నీతిని నా ఎదుటకు రప్పించి ఉన్నావు, కానీ ఇన్ని దినాలు నా మనోనేత్రములు గ్రుడ్డితనముతో కప్పబడి ఉన్నాయి. నేను ఈ దినము నిరక్షణను కోరుతూ ఉన్నాను, నిరక్షణ కొరకు కనిపెడుతూ ఉన్నాను, నన్ను జ్ఞాపకము చేసుకో అని విజ్ఞాపన చేయగలవా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఎవరైతే నీ రక్షణను కోరి నీ మార్గమును అనుసరించి జీవించాలని తీర్మానము తీసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. మీ రక్షణతో వారిని అలంకరించండి. స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మీ ఆత్మ సహాయమును అందించమని, ఎందరూ ఇంకా నీ రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఈ లోక ఆశలలో కొట్టుకొని పోవచ్చున్నారు, అట్టి ప్రతి ఒక్కరిని నీ వైపుకు ఆకర్షించుకోమని, నీ ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందులాగున నీ కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ రాజు రౌతులకు 12,000 గుర్రములు ఉండెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.